ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. కొన్ని వందల మంది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను హతమార్చారు. దీన్ని బట్టి మరి గొడ్డలపాటి అధ్యక్షుడికి బడుగు బలహీన వర్గాలంటే ఎంత కక్షో ఎంత ద్వేషమో బట్టబయలైంది. ఇంకా మహిళల విషయానికి వస్తే వేల మంది అత్యాచారాలకి గురైన, హత్యలకి గురైన, కిడ్నాపులకి గురైన, చివరికి తన సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే ఒక మహిళ అత్యాచారానికి, హత్యకి గురైనా సరే కనీస స్పందన లేదంటే అతని మనస్తత్వం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమవుతుంది. అమరావతి మహిళా రైతులపై కక్ష కట్టారు, కేసులు పెట్టించారు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పించారు, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఉంచి మానసికంగా హింసించి భయభ్రాంతులకి గురి చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఉద్యమంలో ఉన్న ఒక కడుపుతో ఉన్న మహిళని బూటు కాలుతో తన్నించిన నీచ చరిత్ర కూడా మరి ఈ గొడ్డల పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేయటం ఎక్కడన్నా ఉందా? ఇది దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా ఉందా? ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేయటం అనేది ఒక రివాజుగా గొడ్డల పార్టీ ఎంచుకుంది. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని వేధించి చంపారు. ఆనాటి పరిస్థితులు నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నా. కరోనా అన్నారు, అదేదో వైరస్ అన్నారు, దానికి మందు లేదన్నారు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియని పరిస్థితి, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలు చేస్తున్న పరిస్థితి అప్పటి ముఖ్యమంత్రి. అప్పుడు కూడా ప్రతిపక్షంగా మన చంద్రబాబు గారు అన్ని చర్యలు తీసుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేడం భువనేశ్వరి గారి యొక్క ఆశీర్వాదాలతో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించడమే కాకుండా ఉన్నంతలో ఇమ్యూనిటీని పెంచడానికి తెలిసినందులో మందులు పంపిణీ చేస్తూ ఉన్న సమయంలో ఇదేదో మాస్క్ అంటున్నారు, ఈ మాస్క్ పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చంట అని చెప్పి ప్రజల్లో వచ్చిన దాని మీదట అతను మాస్కులు అడిగాడు. ఆ పని కూడా చెయ్యకుండా నువ్వు మమ్మల్ని ఇలాగా అడుగుతావా అని చెప్పి అతని మీద పిచ్చి అనే ముద్ర వేసి చంపిన నీచ చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. చేసిన మాఫియాలు ఎవరన్నా ప్రశ్నిస్తే కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఇసుక మాఫియా గురించి ఒక దళిత యువకుడు ఇసుక మాఫియా గురించి ప్రశ్నించారు అని చెప్పి గుండు గీయించారు. పొద్దున్నుంచి నిన్నటి నుంచి అందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఏ రకంగా ఒక దళిత యువకుడైన సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ కారు డిక్కీలో వేసి చంపి, తర్వాత కారు డిక్కీలో వేసి ఆ తర్వాత డోర్ డెలివరీ చేస్తే అలాంటి మనిషికి రెడ్ కార్పెట్ పరిచిన నీచ చరిత్ర ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడిది. అంతేకాకుండా దిశా చట్టం అన్నారు. ఎక్కడుంది దిశా చట్టం?